నేను ఇక్కడ చదువుతున్నా సార్. అయితే నాకు ఈ గోడ దాటి అవతలకి పోవడానికి ఆ పక్క నేను ప్రజెంట్ పనిచేసే స్కూల్ ఆ పక్కనే శారదా తీసుకొని స్కూల్. అయితే నేను చదువుతున్న ప్లేస్ అది నేను వర్క్ చేస్తున్న ప్లేస్ ప్రజెంట్ ఎస్ఎస్ సోషల్ గా. అయితే ఈ కుంటే ఆడికి వెళ్ళడానికి 5 years పట్టేస్తాను. టాపర్స్ గా ఎలా మారుతున్నారు? ఒకటి స్పీడ్ రీడింగ్, రివిజన్, ఈ 2 అంశాలే వీళ్ళకి ఎక్కువగా ఆ స్థాయికి తీసుకెళ్ళాయి, ర్యాంకర్లుగా నిలబెట్టాయి. అంటే వీళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా మిడ్ నైట్ లో కూడా ఆలోచించేవాడిని సార్, పడుకున్నప్పుడు కూడా ఎలా వీళ్ళు ఆ స్థాయికి చేరుకోగలిగారంటే. అంటే ఫాస్ట్ రీడింగ్ కి రివిజన్ కి డిఫరెంట్ ఏంటి అని తెలుసుకుంటే, రివిజన్ అంటే ఏంటంటే మనకు రీవిజన్. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి సార్? సార్ నా సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే చాప్టర్ వైజ్ టెస్టులు రాయటం వల్లనే నేను సక్సెస్ అయ్యాను సార్. అంటే ఒక యాప్ కాదు, దాదాపు 4-5 యాప్లు కట్టాను సార్. సో హాయ్, దిస్ ఈజ్ వైసీఎం. మేము చేసే వీడియోస్ మీ వరకు రావాలంటే జస్ట్ అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఎస్ఎస్ సోషల్ కి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే 14 minutes దగ్గర ఒక కాన్సెప్ట్ రీడింగ్ గురించి ఎలా చదవాలి, స్పీడ్ రీడింగ్, రివిజన్ ఎలా చేయాలని కాన్సెప్ట్ గురించి చెప్తారు. ఎక్సలెంట్ గా ఉంటది, ఎవరు మిస్ అవ్వద్దు. వీడియో లోపలికి అయితే వెళ్ళిపోతాం. హాయ్, నా పేరు యుగేంద్ర. సో చాలా మంది సబ్జెక్ట్స్ గురించి అయితే వీడియోస్ చేయమని అయితే అడిగారు. సో ఎస్ఏ వీడియో అయితే ఒక వీడియో అయితే మనం స్టార్ట్ చేసాము. మిగిలిన వీడియోస్ కూడా తొందరలో అయితే రాబోతున్నాయి. సార్ని అడిగి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే తీసుకున్నాం. సార్ మీ పేరు? సార్ నా పేరు సాయి కృష్ణ నాయుడు సార్. ఓకే సార్, మీ యొక్క సబ్జెక్ట్ ఏంటి సార్? నాది ఎస్ఏ సోషల్ స్టడీస్ సార్. సార్ మీ ర్యాంక్ ఎంత సార్? నాది అనంతపూర్ డిస్టిక్ లో 4th ర్యాంక్ సార్. మీ యొక్క మార్క్స్ ఏంటి సార్? 84.55 సార్ నా మార్క్స్. సార్ మీరు టీజీటీ రాశారా? అట్లా ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్? టీజీటీ రాశాను సార్. టీజీటీలో నాకు 32 ర్యాంక్ వచ్చింది సార్, జోనల్ వైజ్ ర్యాంక్ సార్ ఇది. అవునా సార్? సార్ మీ ప్రొఫిషియన్సీ మార్క్స్ ఎన్ని? సార్ ప్రొఫిషియన్సీలో 67 మార్క్స్ వచ్చాయి సార్. ఓకే సార్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ని మీరు ఎలా క్లియర్ చేశారు? ప్రొఫిషియన్సీ పెద్దగా ఇబ్బంది ఏం పెట్టలేదు సార్ నాకు. అంటే నాకు ఇది హెచ్జిటి ప్రిపేర్ అవ్వటం వల్ల ఇంగ్లీష్కి నాకు స్పెషల్గా దానికి చదవాల్సిన అవసరం అయితే రాలేదు. సో దానివల్ల ఈజీ అయింది సార్ నాకు. సార్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ని మీరు ఎలా క్లియర్ చేశారు? సార్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్. టెట్ సిలబస్ ఏమైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి ఈ బ్యాలెన్స్ చేసుకోవాలి సార్. మనం ఈ ప్రొఫిషియన్సీలో ఎక్కువ ఏంటంటే ఎగ్జామ్స్ ఓరియంటెడ్లో మనం చూడాలి బిట్ని. అంటే ఇంతవరకు చాప్టర్ వైజ్ మనం చూసాం కదా, టెన్స్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ. మనకు బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేసి టెన్సే సార్. ఈ టెన్స్ ఎక్కువగా మనకి గ్రిప్ వచ్చిందంటే ప్రొఫిషియన్సీ పెద్దగా ఇబ్బంది పడినాం సార్. ప్రతి దానికి దానికి లింకప్ అయింది సార్, ప్రతి చాప్టర్ కూడా. సార్ మీరు టెట్లో మీకు ఉన్నటువంటి హైయెస్ట్ స్కోర్ ఎంత? సార్ 2024లో నాకు టెట్ స్కోర్ హైయెస్ట్ స్కోర్ వచ్చింది సార్. దాంట్లో 131 స్కోర్ వచ్చింది సార్ నాకు టెట్ స్కోర్ ఎస్ఎస్ సోషల్ స్టడీస్లో. సార్ ఎడ్జిటీలో టెట్లో హైయెస్ట్ స్కోర్ ఎంత? హెచ్జిటీలో 125 వచ్చాయి సార్. అది 2022లో రాశాను సార్. అదే నా హైయెస్ట్ స్కోర్. తర్వాత హెచ్జిటీ రాయలేదు సార్ నేను. సార్ ఇప్పుడు హెచ్జిటీ ఉంది, స్కూలర్షిప్ ఉంటుంది మీకు. బట్ హెచ్జిటీ ఎందుకు ప్రిపేర్ అయ్యారు? హెచ్జిటీ ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు? స్కూలర్షిప్ ఎందుకు అయ్యారు? నేను హెచ్జిటీ మనకు మెగా డిఎస్సి ప్రకటించేంత వరకు కూడా నేను హెచ్జిటీకే చదివా సార్. అయితే మనకు మెగా డిఎస్సిలో హెచ్జిటి పోస్టులు మన అనంతపూర్ జిల్లాకి తక్కువ ఉండటం వల్ల, ఎస్ఏ పోస్టులు ఎక్కువ ఉండటం వల్ల నేను ఎప్పుడైతే మెగా డిఎస్సి పైన సీఎం గారు సంతకం చేశారో అప్పటి నుండి నేను ఎస్ఏ సోషల్ చదివా సార్. అంతవరకు హెచ్జిటీనే చదివా సార్. సార్ హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ అంటాం కదా, నేను హెచ్జిటికి ప్రిపేర్ అయ్యా, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యా. కానీ హెచ్జిటికి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం సార్ స్కూల్ అసిస్టెంట్తో పోల్చితే. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఒక రకంగా చదివినా కూడా దీన్ని క్రాక్ చేసేయచ్చు సార్. కానీ హెచ్జిటి సిలబస్ మన చేతుల్లో లేదు సార్. అంటే హెవీగా ఉంది సార్ సిలబస్. దీంతో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఉంది. ఎస్ఏతో కంపేర్ చేసినప్పుడు హెవీ సబ్జెక్ట్స్ ఉన్నాయి, తర్వాత సిలబస్ కూడా ఎక్కువ ఉంది. సో నాకు ఆ సాహసం చేయలేనని చెప్పేసి ఎస్ఏకి వచ్చేసాను నేను. సార్ మీ విద్యాభ్యాసం చిన్నప్పటి నుంచి ఎలా జరిగింది? సార్ నాది 10th వరకు తిమ్మమరిమన్లో చదివా సార్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసి కదిర్లో చదివా సార్. తర్వాత 10thలో 377 సార్ 2009. ఇంటర్మీడియట్ 2011.
620 మార్క్స్ సార్. తర్వాత డిగ్రీ కదిరే చదివా సార్. టీటీసీ కూడా నాది కదిర్లోనే అయింది సార్. తర్వాత అనంతపూర్లో ఎస్కే యూనివర్సిటీలో బీఈడీ అక్కడే చేశాను. తర్వాత ఎంఏ తెలుగు అక్కడే చేశాను. ఎంఏ అడల్ట్ ఎడ్యుకేషన్ ఎస్కే యూనివర్సిటీలో చేశాను సార్. సార్ ఎస్కే యూనివర్సిటీలో చదివే చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ మంచి జాబ్స్ తీసేసుకుంటారని ఒక నానుడు ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ మీరు చెప్పింది నిజమే సార్. ఎస్కే యూనివర్సిటీ అనేది మనకి నిరుద్యోగులకి ఒక కన్నతల్లిలాగా ఉంటుంది సార్. ఆ వాతావరణం కానీ మనం చదివే విధానం కానీ అంతా మనకి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలానే మన డిఎస్సిలో కూడా దాదాపు 30 మంది ఎస్కే యూనివర్సిటీలో ఉంటే వచ్చారు సార్. అయితే మాకు జాబ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వైస్ ఛాన్సలర్ మేడం గారు మమ్మల్ని అందరినీ పిలిపించి అభినందన సభ కూడా ఏర్పాటు చేశారు సార్. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిది, ఎలా సపోర్ట్ వచ్చింది? సార్ మాది అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ సార్. అంటే మేము చిన్నప్పటి నుండి కూడా ఇది ఒక టార్గెట్ సార్ మాకి. అంటే చదువులోనే ఉన్న స్థానాలు రావాలని చెప్పేసి మాకు టార్గెట్ అనమాట. ఎట్లా తిరిగి చదువులోనే మేము డెవలప్ అవ్వాలని చెప్పేసి. తర్వాత ముగ్గురం సార్. నేను 2 సిస్టర్స్ ఉన్నారు. మా పెద్ద అక్క రజని, తను కూడా టీచర్స్. ఈ డిఎస్సిలో జాబ్ వచ్చింది సార్. ఎడ్యుకేషన్ పరంగా చదువుకోవడానికి మీ ఫ్యామిలీ ఎలా ప్రోత్సహించింది? సార్ మా ఫ్యామిలీలో మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు సార్. అంటే నువ్వు చదువుకో, ఏ వర్క్ చేయొద్దు, ప్రైవేట్ జాబ్స్ ఏమి చేయొద్దు, చదువుకో, ఫైనాన్షియల్గా మేము చూసుకుంటాను, ఎంత కావాల్సిన చూసుకుంటాము అని చెప్పేసి చెప్పారు. నన్ను డైవర్ట్ చేయలేదు సార్. ఫస్ట్ నేను ఏ పని చేస్తున్నా చేయనిచ్చేవాళ్ళు కాదు. ప్రైవేట్ జాబ్ కూడా పోనిచ్చలేదు. 30 years వయసు వచ్చినప్పటికీ కూడా మా నాన్న వాళ్ళు నాకు ఫైనాన్షియల్గా అయితే ఏం బర్డెన్ పెట్టలేదు సార్. నాకైతే ఇదంతా అనుకూలంగా మా నాన్న వాళ్ళే నాకు ఈ క్రెడిట్ అంతా మా నాన్న వాళ్ళకే చెందుతుంది సార్. సార్ 2018 డిఎస్సి మీరు రాశారా? రాశాను సార్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్? 68 మార్క్స్ వచ్చాయి సార్. ఎంత కట్ ఆఫ్? 71.5 కట్ అయింది సార్. సార్ 2018 డిఎస్సి మీకు ఎందుకు మిస్ అయిందంటే ఏం చెప్తారు? సార్ అనంతపూర్లోనే నేను కోచింగ్ తీసుకున్నాను సార్. అయితే ఆ ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళు ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ చేసేవాళ్ళు కాదు సార్ 2018లో. అందుకని ఎగ్జామ్స్ నేను రాయలేకపోయా సార్. అప్పుడు తర్వాత వచ్చేసి రియలైజ్ అయ్యా సార్, ఎగ్జామ్స్ రాస్తేనే మనకు వస్తుంది అని చెప్పేసి. సార్ 2018 డిఎస్సి మిస్ అయిన తర్వాత మిమ్మల్ని ప్రిపరేషన్లో బాగా మోటివేట్ చేసిన అంశం ఏంటి? సార్ 2018 డిఎస్సిలో మా రూమ్మేట్ ఒక అతను ఉండేవాడు. తనకు కూడా బాగా తెలుసు తనకంటే నేను బాగా చదువుతానని. అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా తనకంటే నాకే వచ్చేటివి మార్క్స్ వ్యాన్ టెస్ట్లో కూడా. కానీ ఫైనల్గా 2018 డిఎస్సిలో తనకు జాబ్ వచ్చింది, టీజీటీలో జాబ్ వచ్చింది, నాకు రాలేదు. అప్పుడు రియలైజ్ అయ్యా సార్ నేను. అంటే తనకు సర్టిఫికేట్ ఉండటం వల్ల జాబ్ వచ్చింది, నాకు సర్టిఫికేట్ లేకపోవడం వల్ల రాలేదు అని రియలైజ్ అయ్యి నాకు బీఈడీ చేయాలని ఉంది కానీ చేయలేకపోయిన పరిస్థితులు వచ్చాయి సార్. అది ఫైనాన్షియల్గా కానీ రెగ్యులర్గా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. కానీ మా ఊర్లో మా బ్రదర్ విశ్వ అన్న అని తను నన్ను మోటివేట్ చేసేవాడు సార్. అంటే నువ్వు ఖచ్చితంగా బీఈడీ చేయాలా, బీఈడీ చేస్తే జాబ్ వస్తుంది చూడు అని చెప్పేసి నాకు ఎక్కువగా మోటివేట్ చేసేవాడు సార్. తనే ఒక రకంగా నాకు ఇన్స్పిరేషన్ కూడా సార్ నాకు బీఈడీ చేయడం అనేది. ఇప్పుడు ఆ బీఈడీ ఉండటం వల్ల నాకు ఈరోజు 4th ర్యాంక్ వచ్చింది సార్. నాకు జాబ్ కూడా వచ్చింది సార్. 2025 జనవరి నుండి ఫిబ్రవరి వరకు సార్ నేను బుక్ అనేది ఓపెన్ చేయలేదు సార్. కారణం ఏంటంటే మా నాన్నకి క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగిపోవడంతో అన్ని హాస్పిటల్లోనే గడిపారు సార్ 1 month అంతా కూడా. నేను అసలు బుక్ అనేది ఓపెన్ చేయలేదు సార్. తర్వాత ఫైనల్గా తిరుపతిలో మా నాన్నకు ఫైనల్గా బాగా అయిపోవడంతో ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నాకు అందరిలాగా బాగా చదువుకునే అవకాశం రావాలని చెప్పి ముక్కుంటే డిశ్చార్జ్ అయ్యి మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత అందరిలాగా నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సార్. దీనికి కారణం ఏంటంటే నేను ఆల్మోస్ట్ ప్రీవియస్ వెనకాల చదివేసి ఉండటమే సార్ మళ్ళీ స్టార్ట్ అయ్యి విన్ అవడానికి కారణం. సార్ మీరు స్కూల్ అండ్ సోషల్కి సంబంధించి టెట్లో హైయెస్ట్ మార్క్స్ ఎన్ని సార్? సార్ 131 సార్. మీరు 2025 డిఎస్సిలో జీకే కరెంట్ అఫైర్స్లో ఎన్ని బిట్లు కరెక్ట్ పెట్టారు? సార్ జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్కులు గాను 7.5 వచ్చాయి సార్ నాకు. కారణం ఏంటంటే మంత్లీ మ్యాగజైన్ చదివా సార్ కరెంట్ అఫైర్స్ సైన్ ఇండియా. తర్వాత వచ్చి 6 months కూడా అదే చదివాను సార్ నేను. జీకేకి సపరేట్గా అంటూ ఏం ఫాలో అవ్వలేదు సార్. నాకు సోషల్ సబ్జెక్ట్ అవడం వల్ల స్టాండర్డ్ జీకే అంతా దీంట్లోనే కవర్ అయింది సార్. సార్ పిఐఈలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్? సార్ పిఐఈలో 5 మార్కులకు గాను 4.5 వచ్చాయి సార్ నాకు. పిఐఈలో ఎక్కువగా అకాడమీ బుక్సే సార్, తెలుగు అకాడమీ బుక్స్ చదివాను సార్. తర్వాత మెటీరియల్స్ చదివాను సార్. సైకాలజీ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్? సైకాలజీలో 5 మార్కులకు గాను 3.5 వచ్చాయి సార్. సలీం సార్ బుక్స్ చదివాను సార్ నేను సైకాలజీ. సార్ ఎస్ఏ సోషల్ కొట్టాలంటే ఖచ్చితంగా ఏది పర్ఫెక్ట్గా ఉండాలి ఏంటి సార్?
సార్ ఎస్ఏ సోషల్లో మెయిన్గా మనకు డిపెండ్ అయ్యేది వచ్చేసి కంటెంటే సార్. కంటెంట్ 10th వరకు అందరూ చదువుతారు సార్. అయితే ఇంటర్మీడియట్ అనేది మనల్ని డిసైడింగ్ ఫ్యాక్టర్ సార్. ఇంటర్మీడియట్లో హెవీ సిలబస్ ఉంటుంది, దాన్ని ఫోకస్ చేసుకుంటే మనకు విన్ అవ్వచ్చు సార్. నాకు కంటెంట్లో వచ్చేసి 40 మార్క్స్ గాను 36 వచ్చాయి సార్. నాకు ఈ ఇంటర్మీడియట్ ఎక్కువగా యూజ్ అయింది సార్. నాకు ఇంటర్మీడియట్ ఫుల్ బాగా సార్, ఇంటర్మీడియట్ బాగా చదివాను సార్. ఇంటర్మీడియట్ కావచ్చు, మీరు కంటెంట్ కావచ్చు, బాగా చేయడానికి కారణం ఏంటి? సోషల్ కంటెంట్లో నాకు స్కోర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాప్టర్ వైజ్ టెస్టులు రాయడం సార్. చాప్టర్ వైజ్ టెస్ట్లో ఎవరి దగ్గర రాసినారు? ఒకటి అనేం కాదు సార్, మన ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆన్లైన్లో ఎవరైతే పెడతారో ప్రతి ఒక్కరివి రాసేసేటోని సార్. నేను సెర్చ్ చేసి మరి ఎవరైతే బాగుంటాయని చెప్పి ప్రతి ఒక్కటి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరన్నా సోషల్ కంటెంట్కి పెట్టినలే అన్నీ కవర్ చేసేటోని నేను సార్. మా నాన్న దగ్గర 15,000 అమౌంట్ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎవరైతే చాప్టర్ వైజ్ టెస్టులు పెడుతున్నారో వాళ్ళందరివి కొనేసాను సార్. అందరివి రాసేసాను సార్. ఓన్లీ యాప్ల కోసమే పెట్టాను సార్ ఈ అమౌంట్. మీకు యూజ్ అయినా సార్? 100% సార్ నాకు యూజ్ అయ్యా సార్. వాటి వల్లే సార్ నాకు చాప్టర్ వైజ్ టెస్ట్లకి ఏంటంటే మనకి బిట్ అనేది ఆడ మిస్ అవ్వదు సార్. ప్రతి లైన్ బిట్గా చూపిస్తారు సార్. అది అందువల్ల మనం బిట్ అనేది కొత్తగా చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళే చూపిస్తారు. సరే, చాప్టర్ వైజ్ టెస్ట్కి గ్రాండ్ టెస్ట్కి ఏంటి డిఫరెన్స్? చాప్టర్ వైజ్ టెస్ట్లో మనకి సబ్జెక్ట్ వస్తుంది, గ్రాండ్ టెస్ట్లో మన స్థితి ఏందో తెలుస్తుంది. అందువల్ల ఫస్ట్ నాకు సబ్జెక్ట్ కావాలి కాబట్టి నేను చాప్టర్ వైజ్ టెస్టుల ద్వారానే నాకు సబ్జెక్ట్ వచ్చి నేర్చుకున్నా. నా ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేటువంటి సబ్జెక్ట్ ఏంటి? బాగా ఇబ్బంది పెట్టేటువంటి టాపిక్ ఏంటి? ఎకనామిక్స్ సార్. ఎకనామిక్స్ చాలా ఇబ్బంది పెడుతుంది. తర్వాత జాగ్రఫీ, ఈ రెండు మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటివి ఎస్ఏ సోషల్లో సార్. మిగతావి అందరూ చదవగలరు, కానీ జాగ్రఫీలో ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి జాగ్రఫీలో టర్మినాలజీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి సార్. ఆ పదాలకు అర్థాలు కూడా మనకు ఒక్కోసారి కొత్తగా అనిపిస్తాయి మళ్ళీ. తర్వాత వచ్చేసి ఎకనామిక్స్ కూడా మనకి క్లాసులు వినకపోతే ఆన్లైన్లో చేయలేము సార్ దాన్ని. నేను ఎక్కువగా క్లాసులు వినటం వల్ల కూడా ఆన్లైన్లో వినటం వల్ల నాకు ఇది యూజ్ అయింది సార్. నాకు ఎకనామిక్స్ డీల్ చేయగలిగా, నాకు ఇప్పుడు అది ఫేవర్ అయిపోయింది సార్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్. సార్ మీరు జాగ్రఫీని ఎలా చదివారు? 10th వరకు కూడా అకాడమీ బుక్సే చదివాను, ఇంటర్మీడియట్లో కూడా అకాడమీ బుక్సే చదివాను. అయితే ఇంటర్మీడియట్లో అకాడమీ బుక్స్లో జాగ్రఫీ కొంచెం కఠినంగా ఉంటుంది సార్ మనకి. ఎందుకంటే అందులో టర్మినాలజీ మనకి ఇబ్బంది పెడతారు సార్. అది కొంచెం మనకి ఫోకస్ చేయాల్సి వస్తుంది సార్ దాంట్లో. మరి ఆ ఫోకసింగ్ ఎట్లా చేశారన్న మీరు? ఆ ఫోకసింగ్ ఏంటంటే చాప్టర్ వైజ్ టెస్ట్లే సార్. మనకి ఎలా అంటే ఆ టర్మినాలజీలో మనకి అర్థం కాదు, ఆ పదాలు అర్థం కావు. ఆ పదాలను అర్థం చేసుకోవడంలో మనకి ప్రతి లైన్ బిట్గా చూపిస్తున్నారు చాప్టర్ వైజ్ టెస్ట్లో. సో మనకు ఆడ ఈజీ అయిపోతుంది సార్. సార్ హిస్టరీ ఎలా చదివారు? సార్ హిస్టరీ అంటే నాకేం పెద్దగా ఇబ్బంది పెట్టలేదు, అది ఆన్లైన్ క్లాసుల వల్లనే నాకు ఈజీ అయింది సార్ హిస్టరీ అనేది. ఆన్లైన్ క్లాసులు వినటము, అకాడమీ బుక్స్ చదవడం, ఈ రెండే సార్ హిస్టరీ ఫాలో అయింది నేను. ఓకేనా సార్? ఆన్లైన్ క్లాసులు అంటున్నారు కదా, మరి ఎవరెవరు తీసుకున్నారు? సార్ నేను ఆన్లైన్ క్లాసులు ఒకటని కాదు సార్, 4-5 యాప్లు తీసుకున్నాను సార్. 4-5 యాప్లు తీసుకొని ప్రతి ఒక్కటి వినేసేవాడిని సార్ నేను. సార్ సివిక్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు? 10th కావచ్చు, వరకు కావచ్చు, ఇంటర్ కావచ్చు. సార్ సివిక్స్ సబ్జెక్టు వరకు వచ్చేసరికి అది మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టదు సార్. అది ఎందుకంటే మనకి నిత్య జీవితంలో జరిగే అంశాలే అందులో ఉంటాయి కాబట్టి మనకు జనరల్ లైఫ్లో ఉపయోగించుకున్నట్టు దాన్ని చదువుకుంటూ వెళ్తాం సార్. అందువల్ల సివిక్స్ అనేది కూడా ఈజీనే అయిపోయింది సార్ నాకు. సార్ మీరు చాలా టైం ఉంది కదా, మరి నోట్స్ రాసుకున్నారా? సార్ నేను వీటన్నిటికీ కూడా నోట్స్ ఎప్పుడు కూడా రాయలేదు సార్. నోట్స్ రాయడం అనేది నాకు రకంగా చిరాకు లాగానే అనిపిస్తుంది. అంటే నేను అనుకునేది ఏంటంటే నోట్స్ రాయడం కంటే కూడా మన మైండ్లో ఉంటే ఎప్పటికీ ఈజీ అయిపోతుంది కదా అని చెప్పేసి 2-3 సార్లు రివిజన్ లాగా క్లాసులు వినేది సార్, ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ. సార్ ఆన్లైన్ అంటున్నారు, మీకు ఆన్లైన్లో బాగా మోటివేట్ చేసిన అంశం ఏంటి? మీ వీడియోలో మహమ్మద్ సార్ అని ఫస్ట్ ర్యాంకర్, కడప ఫస్ట్ ర్యాంకర్, తన్ని మీరు ఇంటర్వ్యూ చేశారు. అంటే నేను టాపర్స్ని ఎక్కువ ఫోకస్ చేసేవాడిని సార్. వాళ్ళు చదివే విధానం ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి అని చెప్పేసి ఎక్కువగా ఫోకస్ చేసేవాడిని. మీ వీడియోలో అతను ఫస్ట్ ర్యాంకర్ వచ్చాడు.
సో ఆయన ఎలా ప్రిపేర్ అయ్యాడు అంటే అప్పుడు చెప్పిన అంశం ఏంటంటే రోబో రీడింగ్ అంట. ఓకే, రోబో రీడింగ్ అంటే ఏంటి, దాని గురించి చూసా, ఆ వీడియో అంతా చూశాను. అంటే ఇది ఏదో కొత్తగా ఉంది అని చెప్పేసి వాటి గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టినా సార్. అంటే రోజుకు ఒక సబ్జెక్ట్ రివిజన్ అయిపోతుందంట సార్కి. అంటే ఇదేదో కొత్తగా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నా అంటే టాపర్ వచ్చాడు కదా, అంటే ఇది మనం పాటించాలా అని చెప్పేసి దాని గురించి నేను ఎక్కువగా తెలుసుకున్న అంశాలు ఏంటంటే దాటి గురించి ఆలోచిస్తూ ఉండేటోని రోజు ఎలా చేయగలుగుతున్నాడు ఇవి అని చెప్పేసి వాటి గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసేటోని. ఇంకా టాపర్స్ వీడియోలు కూడా ఆ సార్తో పాటు మిగతా వాళ్ళు. నాకు కామన్గా అనిపించిన పాయింట్ ఏంటంటే టాపర్స్లో ఒకటి స్పీడ్ రీడింగ్, రివిజన్, ఈ 2 అంశాలే వీళ్ళకి ఎక్కువగా ఆ స్థాయికి తీసుకెళ్ళాయి, ర్యాంకర్లుగా నిలబెట్టి నేను అనుకున్నది. అంటే వీళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా మిడ్ నైట్లో కూడా ఆలోచించేవాడిని సార్, పడుకున్నప్పుడు కూడా ఎలా వీళ్ళు ఆ స్థాయికి చేరుకోగలిగారంటే. అంటే ఫాస్ట్ రీడింగ్కి రివిజన్కి డిఫరెంట్ ఏంటి అని తెలుసుకుంటే, రివిజన్ అంటే ఏంటంటే మనకు రీవిజన్లోనే ఉంది, అంటే మళ్ళీ చూడటం అనే దాని అర్థం. అంటే రివిజన్లో మన వాళ్ళు ఎక్కువగా పొరపాటు చేసే అంశం ఏంటంటే రివిజన్ అంటే మళ్ళీ చదవడం అని అనుకుంటారు, కానీ చదవడం కాదు. రీవిజన్ అంటే మళ్ళీ చూసుకుంటూ పోతూ ఉండాలి అంతే. అంటే మనం ఇంతవరకు చదివింటాం కదా వాటిని చూడడం అంతే. మళ్ళీ చదివినామంటే అది రీడింగ్ అవుతుంది కానీ రీవిజన్ అవ్వదు. ఆ ట్రిక్ తెలుసుకున్నాను. తర్వాత అందువల్ల మనకి స్పీడ్ రీడింగ్ అనేది అయిపోతుంది సార్. దానివల్ల మనకు సిలబస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒక్క రోజులో ఒక సబ్జెక్ట్ని రివిజన్ చేయగలుగుతున్నాం సార్. అదే సార్ రివిజన్ ట్రిక్. సార్ మెథడాలజీలో మీకు ఎన్ని బిట్స్ కరెక్ట్ అయినాయి సార్? మెథడాలజీలో నాకు 16.5 వచ్చాయి సార్. 28. సరే, ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2014 అకాడమీ బుక్లు, 2018 అకాడమీ బుక్లు, ఇప్పుడు ఉన్నటువంటి అకాడమీ బుక్లు, తర్వాత వచ్చేసి తెలంగాణ అకాడమీ బుక్లు చదివాను సార్. మెటీరియల్స్ ఏం చదవలేదు? మెటీరియల్ ఏం చదవలేదు సార్. అంటే మనకి ఆంజనేయులు సార్ మెటీరియల్, S&S మెటీరియల్. మీ రూమ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఎంతమంది ఎగ్జామ్స్ సార్? మా రూమ్లో మేము 4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం సార్. అయితే మాకు 4కి 2018లో జస్ట్లో పోయిన వాళ్ళమే. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అందరికీ స్కూల్ అసిస్టెంట్లే వచ్చాయి సార్. 4 చంద్రాయుడు, శ్రీనివాసులు, చంద్రశేఖర్, నేను సార్ 4 ఉన్నాం సార్. కంగ్రాచులేషన్స్, అందరూ సాధించారు సార్. మీ అందరి ఫ్రెండ్స్ లో మీరు కామన్ గా చూసినటువంటి సక్సెస్ సీక్రెట్ అంటే నెవర్ గివ్ అప్ సార్. నెవర్ గివ్ అప్ అంటే ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని పక్కన పెట్టలేదు సార్. మాకు ఆర్థికంగా కష్టాలు కూడా వచ్చాయి, ఫ్యామిలీలో సమస్యలు వచ్చినప్పటికీ కూడా నెవర్ గివ్ అప్, ఎప్పుడు వదులుకోకుండా సబ్జెక్ట్ను అలానే కంటిన్యూషన్లో ఉన్నాం సార్. మేము ఎప్పుడు కూడా ప్రతిరోజు ఎంత సమయం డేలో మినిమం మా టైం మేము పెట్టుకున్నాం, మినిమం ఒక 8 hours చదవాలి సార్. ప్రజెంట్ డిఎస్సి రాసే అభ్యర్థులకి మీరు ఏం సలహా ఇస్తారు సార్? నా సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే చాప్టర్ వైజ్ టెస్టులు రాయటం వల్లనే నేను సక్సెస్ అయ్యాను సార్. అంటే ఒక యాప్ కాదు, దాదాపు 4-5 యాప్లు కట్టాను సార్. సో మనకు ఏ మూలు ఉన్న బిట్టు కూడా చాప్టర్ వైజ్ టెస్టుల్లోనే కనపడిపోతుంది సార్. కానీ గ్రాండ్ టెస్టుల్లో మనకు ఈ అవకాశం ఉండదు సార్. గ్రాండ్ టెస్టులో మనం ఎలా ఏ స్థితిలో ఉన్నాము, నెక్స్ట్ ఏ ర్యాంక్లోకి వెళ్ళాలి అని తెలుసుకోవడానికి మనకు గ్రాండ్ టెస్టులు ఉపయోగపడతాయి. మనకు సబ్జెక్ట్ కావాలంటే చాప్టర్ వైజ్ టెస్ట్లే రాయాలి సార్. నా సక్సెస్కి కారణం ఇదే కాబట్టి మీరు కూడా ఇదే ఫాలో అవుతే మంచిది అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్.